ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఈ నెల 13న సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవానికి రెడీ అవుతోంది. సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించనున్నారు. 7 అంతస్తుల్లో దీన్ని నిర్మించారు. సిఆర్డీఏ కార్యాలయానికి సంబంధించి అక్కడ కట్టడానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఏపీ సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నాం. ఈ నెల 13వ తారీఖు ఇది ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. రాయపూడి వెళ్లే దారిలో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని ప్రభుత్వం నిర్మాణం చేస్తోంది. 7 ఫ్లోర్లతో ఈ సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రధానంగా కనిపిస్తుంది. మాకు 2, 3, 5 ఫ్లోర్లలో కాన్ఫరెన్స్ హాల్స్ ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. అదేవిధంగా క్యాంటీన్ సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. అంటే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం అంటే రాజధానికి సంబంధించిన కార్యకలాపాలు, అదేవిధంగా సిడిఎంఏ కమిషనర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, ఇతర మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కావచ్చు, కార్యక్రమాలన్నీ కూడా ఒకే బిల్డింగ్లో కార్యకలాపాలు నిర్వహించడానికి ఇక్కడ సిఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మున్సిపల్ వ్యవహారాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి కావచ్చు, రాజధాని ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు కొనసాగాలన్నా క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉంటుంది. కాబట్టి సిఆర్డీఏకి ఒక ప్రధాన కార్యాలయం ఉంటే కనుక పదే సెక్రటేరియట్ నుంచి మున్సిపల్ అధికారులు ఏమైనా కావాలంటే పదే విజయవాడలో సిఆర్డీఏ ఆఫీస్కి వెళ్ళటం, లేకపోతే మంత్రులు అటు ఇటు తిరగటం, దీనివల్ల కొంత పాలనా సౌలభ్యం కోసం కావచ్చు, లేకపోతే టైం కూడా కొంత కలిసి వచ్చే విధంగా కావచ్చు, సిఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 7 ఫ్లోర్లో ఉన్న ప్రధాన కార్యాలయం దాదాపు నిర్మాణం మొత్తం పూర్తయింది. ఒక అత్యాధునిక టెక్నాలజీతో దీన్ని ప్రధానంగా ఏర్పాటు చేశారు. అంటే రాజధాని ప్రాంతంలో జరిగే నిర్మాణాలన్నిటికీ కార్యకలాపాలకు సంబంధించి సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం నుంచే ఆపరేషన్స్ జరుగుతుంటాయి. 7వ ఫ్లోర్లో మంత్రి నారాయణ ఛాంబర్ ఉంటుంది. దాంతోపాటు కాన్ఫరెన్స్ హాల్స్ కూడా ప్రధానంగా ఉన్నాయి. కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి వర్చువల్గా మాట్లాడుకోవడానికి కావచ్చు, లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ కావచ్చు, లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, రాజధానిలో ఏ ఏరియాల్లో ఏ పనులు ఉన్నాయో అవన్నీ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి వీక్షించడానికి కావచ్చు టెక్నాలజీ ప్రధానంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తుందంతా కూడా పార్కింగ్ సౌకర్యం. అంటే సిఆర్డీఏకి ఎక్కువ మంది వస్తూ పోతుంటారు, విజిటర్స్ కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారు కనుక పార్కింగ్ సంబంధించి కూడా ఒక కాంక్రీట్గా ఉండాలనే అంబిషన్స్తో కూడా పార్కింగ్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 13వ తారీఖు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా సిఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేయడానికి రెడీ అవుతున్నారు. దానికి సంబంధించిన పనులు ఇప్పుడు సిబ్బంది ఇప్పటికే ఆ పనుల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సెక్రటేరియట్ కూడా 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది కాబట్టి మంత్రులు ఇక్కడికి ఏదైనా అవసరాల నిమిత్తం మంత్రి నారాయణ కావచ్చు, ఇతరత్ర మంత్రులు కావచ్చు వచ్చి వాళ్ళు రాజధానికి సంబంధించిన వ్యవహారాలు కూడా ఇక్కడ నుంచి పర్యవేక్షించడానికి ఓవరాల్గా అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నెల 13వ తారీఖు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులుగా దీన్ని ప్రారంభోత్సవం చేయడానికి కూడా రెడీ అయింది. దాదాపు పూర్తయింది కాబట్టి అదే రోజు ప్రారంభోత్సవం చేయడానికి ప్రభుత్వం రెడీ అవుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రెడ్డితో ప్రసన్న, ఎన్టీవీ, అమరావతి.